హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి. అలాగే మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. టుడే టాపిక్ ఈజ్ లీన్ బాడీ టు బల్కీ మజిల్ గెయిన్. ఇది హౌ టు బిల్డ్, ఇది వివరంగా మీకు చెప్తాను. 3000 క్యాలరీస్ బల్కింగ్ డైట్ ప్లాన్ మీకోసం. జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తే మజిల్స్ అనేవి బిల్డ్ కావు. దానికి సరైన డైట్ కూడా చాలా ముఖ్యం. అంటే న్యూట్రిషన్ ఫుడ్ అనేది ముఖ్యం. న్యూట్రిషన్ ఫుడ్లో ప్రోటీన్ అనేది ముఖ్యంగా బాడీకి తీసుకోవాలి. ఆఫ్టర్ కోవిడ్ ఫిట్నెస్ పట్ల చాలా అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. ముఖ్యంగా యంగస్టర్స్ వాళ్ళు మజిల్ బిల్డింగ్ పట్ల మరియు సిక్స్ ప్యాక్ పట్ల చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా బాడీ బిల్డర్స్ని చూసి అలాగే సెలబ్రిటీస్ని చూసి కూడా వీళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. వీళ్ళందరికీ నా ఒక పర్సనల్ రిక్వెస్ట్, స్టెరాయిడ్ జోలికి మాత్రం వెళ్ళకండి. జీవితాన్ని మాత్రం పాడు చేసుకోకండి. న్యాచురల్గా బాడీని బిల్డ్ చేసుకోండి. మంచి గుర్తింపు ఉంది న్యాచురల్ బాడీ బిల్డర్స్కి. అలాగే న్యాచురల్గా బిల్డ్ చేసిన మజిల్స్ అనేవి మ్యాక్సిమం తొందరగా ఎప్పుడు కొలాప్స్ కావు. స్టాండర్డ్గా మజిల్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. దయచేసి స్టెరాయిడ్స్ మట్టిని అవాయిడ్ చేయండి. దట్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. మజిల్ బిల్డింగ్కి ఎక్సర్సైజ్ ట్రాక్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎలాంటి వేరియేషన్స్ చేస్తే మజిల్ బిల్డింగ్ అవుతుందో అవి నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు వివరంగా చెప్తాను. మజిల్ బిల్డింగ్కి హై ప్రోటీన్ డైట్ అనేది చాలా ముఖ్యం. ఈ హై ప్రోటీన్ డైట్ ఎంత తీసుకోవాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఎంత ఉండాలి, అలాగే ఎన్ని క్యాలరీస్ ఈ డైట్లో ఉండాలి అనేది మీకు వివరంగా చెప్తాను. వెయిట్ లాస్ డైట్లో కూడా ఎంత న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి అనేది క్యాలిక్యులేషన్స్తో మీకు అంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. అది చూడని వాళ్ళు మీరు ఆ వీడియోని వెయిట్ లాస్ డైట్లో చూడొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అనేది నేను మెన్షన్ చేస్తాను. లీన్ బాడీ టు బల్కీ మజిల్ గెయిన్ అనేది ఈ వీడియోలో ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఎక్సలెంట్ ప్రోటీన్ డైట్ ప్లాన్ మిస్ అవ్వకండి. లెట్స్ వాచ్ యువర్ వీడియో. ఈ ప్రోటీన్స్ అనేవి బాడీలో బిల్డింగ్ బ్లాక్స్ లాగా పనిచేస్తాయి. అలాగే మజిల్ గెయిన్లో కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రోటీన్ డైట్తోనే మజిల్ని బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఈ ప్రోటీన్ అనేది హెల్దీ సెల్స్ని బిల్డ్ చేయడమే కాకుండా మజిల్ టిష్యూని కూడా రిపేర్ చేస్తుంది. అలాగే మజిల్ని కూడా గెయిన్ చేస్తుంది. మజిల్ మాస్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ప్రోటీన్ అనేది యానిమల్ బేస్, ప్లాంట్ బేస్, సీ ఫుడ్ బేస్ అండ్ పౌల్ట్రీ బేస్ అయి ఉంటుంది. వీటన్నిటి బేస్డ్ మీద నేను ప్రిఫర్ చేసే ఫుడ్ ఏంటంటే చికెన్, మటన్, మిల్క్, పన్నీర్, ఎగ్స్, గ్రెయిన్స్ అండ్ సోయా చంక్స్. అలాగే వెజిటేరియన్ కూడా నట్స్, మిల్క్, సోయా చంక్స్, పన్నీర్ ఎక్సెట్రా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ హై ప్రోటీన్ డైట్ ప్లాన్లో కొన్ని మెజర్స్ అనేది మనం పాటించాలి. పర్ డే డైట్ ప్లాన్లో ప్రోటీన్, కార్బ్స్, క్యాలరీస్, ఫ్యాట్ అండ్ ఫైబర్ ఎంత తీసుకోవాలో ఈ హై ప్రోటీన్ డైట్ ప్లాన్లో మీకు క్యాలిక్యులేటెడ్గా చెప్తాను. ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎమినో యాసిడ్స్ని కలిగి ఉంటాయి. ఇది మజిల్ బిల్డింగ్కి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ లీన్ టు బల్కీ మజిల్ గెయిన్ ప్రాసెస్లో ఆల్రెడీ వెయిట్ గెయిన్లో ఉన్న పర్సన్స్ త్వరగా బాడీని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఎర్లీ మార్నింగ్ వేకప్ కాగానే 500 ml వాటర్ని మనం తీసుకోవాలి. అలాగే ఎవ్రీడే 2.5 to 3 లీటర్స్ వాటర్ని కంపల్సరీగా మనం కన్జంప్షన్ చేయాలి. ఈ వాటర్ తాగిన 40 minutes తర్వాత బిఫోర్ జిమ్ మనం మిల్క్ షేక్ తయారు చేసుకోవాలి. దీనికి 250 ml మిల్క్, 2 బనానాస్, 2 స్పూన్స్ పీనట్ బటర్ అండ్ 4 ఆల్మండ్స్, 2 డేట్స్ అండ్ 1 స్కూప్ హనీ. దీంతో ప్రోటీన్ షేక్ని మనం తయారు చేసుకోవాలి. ఈ ప్రోటీన్ షేక్ని తీసుకున్న తర్వాత మనం జిమ్ వర్కౌట్ని స్టార్ట్ చేసుకోవాలి. మనం ఈ వర్కౌట్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్ జిమ్ 100 grams 50 + 50 గ్రీన్ మూంగు ప్లస్ 50 grams బ్లాక్ చనా పీసెస్ అనేవి మొలకల స్ప్రౌట్స్ని మనం తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో 50 grams బాయిల్ ఓట్స్, 1 బనానా అండ్ 1 స్కూప్ హనీతో మిక్స్తో మనం ఈ ఓట్ మీల్ అనేది సర్వ్ చేసుకోవాలి. తర్వాత దీని కంటిన్యూషన్ 3 బాయిల్ ఎగ్స్ని, హోల్ ఎగ్స్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ మిడ్ మార్నింగ్ మీల్లో 30 grams సోయా చంక్స్ని, బాయిల్డ్ సోయా చంక్స్ని తీసుకోవాలి. అలాగే 150 grams ఆఫ్ కర్డ్ని మనం తీసుకోవాలి. దీంతో మిడ్ మార్నింగ్ మీల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ లంచ్కి వద్దాం.
ఈ లంచ్లో 300 గ్రామ్స్ బ్రౌన్ రైస్ ప్లస్ 100 గ్రామ్స్ దాల్ కర్రీ తీసుకోవాలి. అంటే పప్పును మనం దీంతో కలిపి తీసుకోవాలి. ప్లస్ 150 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ పీస్ను కూడా మనం ఈ లంచ్లో తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ 4 PM వన్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ డిన్నర్ 3 పుల్కాస్ ప్లస్ 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ కర్రీ. లేదంటే పన్నీర్కి ఆల్టర్నేట్గా కిడ్నీ బీన్స్ కర్రీని 175 గ్రామ్స్ కిడ్నీ బీన్స్ కర్రీ తీసుకోవచ్చు. ఇకపోతే బెడ్ టైంకి వచ్చే టైంకి 1 బనానా ఆర్ 1 యాపిల్ తీసుకోవాలి. ఈ రెండింటిలో ఒక ఫ్రూట్ అనేది మనం కంపల్సరిగా బెడ్ టైంలో తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని కూడా మనం త్రాగి నెక్స్ట్ వీ విల్ గో టు స్లీప్. ఈ 3000 క్యాలరీస్ బల్కింగ్ డైట్ ప్లాన్లో మనం తీసుకుంటున్న ప్రోటీన్ 168.81 గ్రామ్స్, కార్బ్స్ 378.39 గ్రామ్స్, క్యాలరీస్ 3300, ఫ్యాట్ 108.5 గ్రామ్స్ అండ్ ఫైబర్ 27.6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. ఇది లీన్ టు బల్కీ మజిల్ గెయిన్ డైట్ ప్లాన్. ఇదే ప్రకారంగా మన డైట్ ప్లాన్ ఫాలో అయితే లీన్ టు మజిల్ గెయిన్ అనేది, ఎక్సలెంట్ బాడీ గ్రోత్ అనేది ఈ డైట్ ప్లాన్తో సాధ్యం అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అవ్వండి. నా ఐడిని బయోలో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి నా వీడియోస్ని మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.